యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకములో సంచరించినటువంటి దినాలలో ఆయన అనేక స్థలాలకు వెళ్ళి పరలోక సంబంధమైనటువంటి వాక్య బోధన ప్రజలకి తెలియపరుస్తూ దేవుని నీతి వైపుకు, పరిశుద్ధత వైపుకు ప్రజలను నడిపిస్తున్నటువంటి దినాలు. ఆయన కాలినడక మీద అనేక స్థలాలు సంచరిస్తూ సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని సత్యము వైపుకు నడిపిస్తూ ఏది వాస్తవమో వారు గ్రహించేటట్లుగా ఆయన తన మాటలు అందిస్తున్నటువంటి దినాలు. ఒకానొక రోజు ఆయన సేవ నిమిత్తమై ఇలాగే ఒక ప్రార్థన ఏర్పాటు చేయబడిన స్థలంకి ప్రభువుని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన ఆ స్థలానికి వెళ్ళి ఆయన వారితో మాట్లాడుతున్నటువంటి సమయం, యేసయ్య మాట్లాడితే కొంతమంది కాదు, కొన్ని వేల మంది ఆ రోజు సిద్ధపడి ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందాలని, ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క దీవెనను అనుభవించాలని చాలా ప్రయాసపడి, అసలు యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి జన సమూహం తండోపతండాలుగా యేసయ్యను వెంబడిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట అద్భుతాలు చేసేది. అలాగే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి బలహీనతలో నుండి ప్రజలు విడుదల పొందుతున్నారు. అది ఏ బలహీనత అయినా కావచ్చు, అది ఎంత గొప్ప సమస్య అయినా కావచ్చు, యేసయ్య దగ్గరికి వెళ్ళగానే ఆ సమస్యలో నుంచి విడుదల పొంది వారు స్వస్థత పొందుతున్నటువంటి దినాలు. వారందరూ విశ్వసించి ఇక యేసయ్యను వెంబడిస్తున్నటువంటి రోజున యేసయ్య ఓ స్థలములో నిలబడి అందరినీ తేరి చూస్తూ ఉన్నాడు. ఇలాంటి ఒక స్థలమే అనుకుందాం. ఆయన నిలబడి వారందరినీ చూస్తున్నాడు. వారితో కొన్ని మాటలు మాట్లాడుతూ సడన్గా వారి హృదయములో ఏ ఆశతో, వారి హృదయములో ఏ ఆలోచనతో యేసయ్య దగ్గరికి వచ్చారో హృదయ రహస్యములు ఎరిగినవాడు కదా. యేసయ్య హృదయాన్ని ఎరిగినవాడైనా ఈరోజు ఈ దీవెన పండుగల మొదటి రోజు దేవుని స్థలానికి వచ్చిన మీ హృదయమును ఎరిగినవాడైనా, మీరు ఏ ఆశతో, ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ ఇబ్బందితో ఈ ప్రార్థన కూడికలోనికి వచ్చారో, ఒకవేళ నాకు నేరుగా తెలియకపోయినా పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము తేటగా బయలుపరచబడి ఉంది. ఏది కూడా ఆయన దృష్టిలో మరుగైనది లేదు. మీరు ఎక్కడెక్కడ నుండో ప్రయాసపడి రాత్రి స్థలానికి వచ్చారు. మీరు ఎందుకోసం వచ్చారో దేవునికి తెలుసు. ఆ రోజు కూడా యేసయ్య వాళ్ళని చూసి, మీరు ప్రయాసపడుతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే మీ హృదయాలు నాకు తెలియపరచబడుతుంది, మీరు ప్రయాసముతో ఉన్నారు, ప్రయాసపడి భారము మోయుచున్న, మీరు ప్రయాసముతో భారం మోస్తున్నారు, రకరకాల ప్రయాసాలతో మీరు భారం మోస్తున్నారు, మొయ్యలేని భారాన్ని మోస్తున్నారు, ముందుకు సాగలేక ఆ భారాన్ని మొయ్యలేక కూలిపోయే పరిస్థితుల్లో మీరు నాకు కనబడుతున్నారు.
ఆ జనావాహిని చూసి ఆ రోజు యేసయ్య మాట్లాడిన మాట, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. అక్కడ వచ్చిన వారందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ వచ్చిన మీ అందరినీ ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన తన ప్రజలను బలపరిచే దేవుడు, ఆయన తన ప్రజలు తన వాక్యము చేత సేద తీర్చబడినట్లుగా తన వాక్యాన్ని దేవుడు విడుదల చేస్తాడు. ఈరోజు మీరు ఈ స్థలానికి ఏ ఆశతో ఏ ప్రయాసముతో వచ్చారో గుర్తెరిగినటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ తొలి దినము దీవెన పండుగల్లో ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా. ఒక జాతిని ఉద్దేశించి దేవుడు మాట్లాడలేదు ఆ రోజు ఈ రోజు. దేవుడు ఒక జాతికి పరిమితి చెందినవాడు కాడు ఆ రోజు ఈ రోజు. ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్త జనులారా అని దేవుడు పిలుపునిచ్చాడు. ఈ రోజు కూడా అదే దేవుడు ఈ స్థలానికి వచ్చిన సమస్త జనులారా అని దేవుడు పిలుపునిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఒక మతాన్ని పిలవలేదు, యేసయ్య ఒక కులాన్ని పిలవలేదు, యేసయ్య ఒక వర్గాన్ని పిలవలేదు, ఒక పేటలో ఉన్న వారిని దేవుడు పిలవలేదు. సమస్త జనులారా అంటే నీ స్థితిగతులను ఎరిగి దేవుడు మాట్లాడాడు. నా యొద్దకు రండి, మీరు భారం మోస్తున్నారు కదా, మీరు ప్రయాసపడుతున్నారు కదా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మొదటి రాత్రి వాగ్దానంతో ఒక మాటను ప్రతిష్ఠిస్తున్నప్పుడు కూడా దేవుని యొద్దకు రండి అనే మాటను మనం యెషయా గ్రంథంలో చూస్తున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందే సిద్ధపరిచిన మాటను ఈ రోజును విడుదల చేస్తున్నాడు. దేవుని యొద్దకు రండి అని ఆ రోజు పిలుపునిచ్చిన దేవుడే ఈ రాత్రి కూడా మీకు పిలుపునిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. భారం మోస్తున్న ప్రజలారా, మీ మీద కాడి మోపబడింది, మొయ్యలేని భారం ఏదో మోస్తున్నారు. అది అప్పుల భారం కావచ్చు, ఆర్థిక భారం కావచ్చు, అనారోగ్యం అనే భారం కావచ్చు, అసమాధానం అనే భారం కావచ్చు, ఏమండి గర్భఫలము తెరవబడలేదనే భారం కావచ్చు, ఉద్యోగం లేదనే భారం కావచ్చు, ఏమండి కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాననే భారముతో ఒకవేళ ఈ పిప్పరిలో ఈ ప్రాంగణంలో నువ్వు కనబడుతుంటే దేవుడు నీతో శుభమాటలు పలుకుతున్నాడు. నీవు దేవుని యొద్దకు వచ్చావు కనుక ఆయన నీకు ఈ మొదటి రాత్రి విశ్రాంతిని కలగచేయునుగాక. గట్టిగా మేము చెప్పండి. ఒక పశువుకు, ఏమండి భారం మోసే ఒక పశువుకు దాని మీద కాడి పంపులు, కాడి మానులు మోపి దాని ఎదురుగా ఆహారం పెడితే అవి భుజించగలుగుతాయా? ఆ పశువు దగ్గరికి వెళ్ళి ఎందుకు భుజించలేకపోతున్నావు, నువ్వెందుకు తినలేకపోతున్నావు, నీ ముందు ఆహారం పెట్టాం కదా, నువ్వు తినచ్చు కదా అంటే అది చెప్పగలిగేది ఏంటంటే, నా మీద ఒక కాడి మోపబడింది. ఈ కాడి ఉన్నప్పుడు నేను ఎలా ఆహారాన్ని భుజించగలుగుతాను? ఈ రోజున తెలియకుండానే చాలామంది యవనస్తులు కావచ్చు, తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, తెలియకుండానే మీ మీద కాడి ఒకటి మోపబడింది. తెలియకుండానే కాడిని మోస్తున్నావు. ఈ కాడి నిన్ను ముందుకు తీసుకెళ్ళనివ్వట్లేదు. ఈ కాడి నువ్వు జయించకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా నేను అడ్డగిస్తున్నటువంటి ఈ కాడి మానులను దేవుడు తెంపివేయాలని ఈరోజు ఈ స్థలానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుశా నాకు తెలియదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, ఏదో కాడి నిన్ను కిందకి లాగుతుంది, ముందుకు వెళ్ళనట్లా. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నా, కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నా, నాకంటూ ఒక సొంత ఇల్లుని నేను కలిగి లేకపోయానే. ఎంతకాలం ఈ అప్పుల సమస్య? ప్రతిరోజు కష్టపడుతున్నాను, ఎండైనా ప్రయాసపడి కష్టపడుతున్నాను. ఎంత కష్టపడుతున్నా నా కుటుంబంలో ఎందుకు నేను సుఖాన్ని అనుభవించలేకపోతున్నా? ఎందుకు నేను ఆ సౌఖ్యాన్ని, ఆ సమాధానాన్ని, ఆ స్వేచ్ఛను, ఆ విశ్రాంతిని నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను? నీ మీద ఒక కాడి మోపబడి ఉంది. ఆ కాడిని ఈరోజు దేవుడు తెంపాలని ఆశపడుతున్నాడు. ఆ కాడిని దేవుడు తెంచాలని, తొలగించాలని, విడిపించాలని
ఆ కాడిని బద్దలగొట్టాలని, నిన్ను తేలికపరిచి పంపించాలని ఆశపడుతున్నాడు. ఏ భారముతో ఈ స్థలములోనికి నువ్వు ప్రవేశించావో అదే భారముతో ఈ స్థలము విడిచి నువ్వు వెళ్ళటం లేదు. దేవుడు నీకు విశ్రాంతిని కలగ చెయ్యనుగాక, నెమ్మది కలగ చెయ్యనుగాక, కాడి పంపులు దేవుడు తెంపి వేయునుగాక, కాడి మానులు దేవుడు వెర్రగొట్టునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది హృదయాల్లో తలంచుకుంటూ ఉంటారు, ఎందుకు నేను ఇన్ని కష్టపడుతున్నాను, పని చేసుకుంటున్నాను, విదేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదించుకున్నాను, కానీ నా కుటుంబం నేను కలిసి ఎందుకు సుఖాన్ని అనుభవించలేకపోతున్నా, నా కుటుంబము నేను కలిసి ఎందుకు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నా. చూడండి, కష్టపడేవాడు కష్టపడుతున్నట్టుగానే ఉన్నాడు, పనికెళ్ళేవాడు పనికి వెళ్తున్నట్టుగానే ఉన్నాడు. ఏమంటే ఇంకా అప్పుల సమస్యలు అలాగే ఉన్నాయి, ఇంకా రోగాలు అలాగే ఉన్నాయి, ఇంకా ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి, ఇంకా శాపకరమైన జీవితం అలాగే ఉంది, ఇంకా కన్నీళ్ళ జీవితం అలాగే ఉంది, ఇంకా దుఃఖకరమైన జీవితం అలాగే ఉంది. బహుశా ఈరోజు ఈ ప్రార్థనకి వెళితేనైనా దేవుడు నన్ను దర్శిస్తాడని విశ్వాసముతో ఈ స్థలములో నువ్వు అడుగు పెట్టేవేమో, నీ విశ్వాసము ఘనమైన గొప్ప కార్యములు చేయబోతుంది. ఈ తొలి రాత్రి నుండే నువ్వు దేవుని ప్రత్యక్షతను పొందుదువుగాక. క్రీస్తునందు పడు ప్రయాసము ఎన్నటికీ వ్యర్థము కాదు. మీరు ప్రయాసపడి వచ్చారు, మీ భారాన్ని నా దేవుడు తేలికగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. జోయల్ డంపే అనే ఒక సహోదరుడు కెనడా దేశములో పుట్టినటువంటి వాడు. తన చిన్న వయసులో, బాల్య వయసులో ఆడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా అక్కడ ఉన్న స్థలములోనే ఈ జోయల్ అలాగే కుప్పగూలిపోయాడు. చిన్న బాల్య వయసులో తనకు కలిగినటువంటి ఆ ఇబ్బందిని బట్టి తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. వెన్నుపూస కింద భాగంలో ఒక కంతి వేసిందని, ఆ కంతెను తొలగిస్తే కానీ ఇతని జీవితం సరిచేయబడదని డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. ఇంచుమించుగా 10కి పైగానే సర్జరీలు చేశారు. తన శరీరానికి బాల్య వయసులోనే ఎన్నో సర్జరీలు చేశారు. ఆ కంతిని తొలగించే ప్రయత్నంలో తన కింద ఉన్నటువంటి భాగం, నడుము నుండి కిందున్న భాగం అంతా కూడా పెరాలసిస్ వచ్చేసి చచ్చుపడిపోయింది. బాల్య వయసులోనే ఏమండి, అందరూ తన తోటి స్నేహితులు ఆడుకుంటూ ఓ చక్కగా ఆ జీవితాన్ని అనుభవిస్తుండగా ఈ జోయల్ మాత్రం వాళ్ళని చూస్తూ దుఃఖపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాడితో ఎవరండి స్నేహం చేసేది, ఎవరండి కలిసి వచ్చి మాట్లాడేది? కలిసి ఉన్న స్నేహితులు కూడా విడిపోయారు, పలకరించే వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ఒంటరి జీవితం బాల్య వయసులో నుండి అనుభవిస్తున్నాడు. దిక్కుతోచని స్థితి. టోటల్గా ఈ యొక్క నడిమి భాగము నుండి కింద భాగం అంతా కూడా టోటల్గా పెరాలసిస్ అయిపోయింది, చచ్చుబడిపోయింది. ఇక శరీరంలో రకరకాల రోగాలు కూడా ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. అలా యవన వయసులోనికి వచ్చాడు. 13 నుండి 15 సంవత్సరాల వరకు ఒంటరి జీవితం, దిక్కులేని జీవితం, ఎవరు పలకరించే పరిస్థితి లేదు. ఏమండి, సరిగ్గా నడవలేక, నిలబడలేక, తన పనులు తను చేసుకోలేక తను అనుకున్నాడు, నాలాంటోడు అసలు బ్రతికుండడం అవసరమా? నాలాంటోడు ఎందుకు బ్రతకాలి? నేను దేనికి పనికొస్తాను? నేను ఎవరికి ప్రయోజనకరంగా ఉంటాను? నా తోటి స్నేహితులందరూ చక్కగా వారి పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ప్రయోజకులుగా మార్చబడుతున్నారు. నా జీవితం ఏంటి ఇలా అస్తవ్యస్తంగా మారిపోయింది అని కుమిలిపోతూ సూసైడ్ చేసుకోవాలన్న మనసులోనికి వచ్చేసాడు. నిజమే, చాలామంది చూడండి కష్టపడతారు, కష్టపడి ప్రయోజనకరమైన స్థితి రావటం లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళకంటే పైకి వెళ్తున్నారు, ఎదుగుతున్నారు, బాగుపడుతున్నారు, మంచిగా దీవించబడుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పిల్లలు కలిగి ఉంటున్నారు, పిల్లల్ని మంచి కాలేజీలో, స్కూల్లో చదివిస్తున్నారు, వాళ్ళందరూ యోగ్యులుగా ఉంటున్నారు. నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది? నేను ఏ పాపం చేశాను? నేను ఏ తప్పు చేశాను? ఇది క్రైస్తవులు మాత్రమే కాదు, నేడు సమాజంలో యోచిస్తున్నటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. అందుకే ఆ రోజు దేవుని దగ్గరకు వచ్చిన వారిని దేవుడు చూసి ఆయన అన్నాడు, ఇదిగో మీరు ప్రయాసపడుతున్నారు, భారం మోయిస్తున్నారు, ఆ భారాన్ని నేను తీయగలుగుతాను, ఆ భారాన్ని నేను తొలగించగలుగుతాను. సరైన స్థలంలోనికి నువ్వు వచ్చావు, సరైన వ్యక్తి దగ్గరకు నువ్వు వచ్చావు.
తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే, కుదర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే, మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే, కాడి పంపులు తెంపగలిగిన వాడు ఆయన ఒక్కడే, నిన్ను తేలిక పరచగలిగిన వాడు ఆయన ఒక్కడే, నీ మనసుకు నెమ్మది కలగ చేయగలిగిన వాడు యేసు ఒక్కడే. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి కాస్త సువార్తను మీకు తెలియపరుస్తాను. మిగిలిన రోజు దేవుని ఘనమైనటువంటి మరి విశేషమైన మాటలు దైవజనుల నోట ద్వారా మనం విందాం. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలే మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈ జోయల్ తన పరిస్థితిని యోచించుకుని ప్రార్థన ప్రారంభించాడు, దేవుని ఆశ్రయించాడు. దేవుడే కదా నా సమస్యను కుదర్చగలిగిన వాడు. సృష్టించింది ఎవరు? సృష్టికర్త. బాగు చేయగలిగిన వాడు ఎవరు? సృష్టించిన వాడే. మన పరిస్థితులు బాగు చేయగలిగిన వాడు ఎవరో తెలుసండి? నిన్ను నన్ను సృష్టించిన వాడే బాగు చేయగలుగుతాడు. ఈ జ్ఞానం తెలుసుకుని, ఈ విజ్ఞానం తెలుసుకుని సృష్టికర్త దగ్గరకు, సృష్టి దగ్గరికి వెళ్ళలేదు, సృష్టికర్త దగ్గరకు వెళ్ళి విచారణ చేయగా, విజ్ఞాపన చేయగా, ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన అంగీకరించి అతనికి ఒక ఆలోచన వచ్చింది. 15 సంవత్సరాలు యవ్వన వయసులో ఒక ఆలోచన ఏంటంటే, నేను నడవలేను, పరిగెత్తలేను, నిలబడలేను, ఏ పని చేయలేను. అయితే వీల్ చైర్లో ఉంటూనే నేను కొన్ని ఆటల మీద ఆసక్తి చూపిస్తే నేను ఏదైనా ప్రయోజనకరంగా మార్చబడతానేమో అని రకరకాల గేమ్స్లో తన యొక్క ఆసక్తిని కనబరుస్తూ వచ్చాడు. కష్టపడ్డాడు. ఏమండి, ఫుట్బాల్ ఆడాడు. ఏమండి, తర్వాత ఇతరత్ర అనేకమైన ఆటలు నేర్చుకుంటూ ఒక సందర్భంలో టెన్నిస్ ఆటల్లో నైపుణ్యతను సాధించడం మాత్రమే కాదు, కెనడా దేశానికి టొరంటోలో జరిగిన ప్రతి ఒలింపిక్స్లో కానీ, ప్రతి విధమైన నేషనల్ పందెపు రంగంలో ఆ యొక్క ఆటల ప్రతి దానిలో కూడా ఒక విజేతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇంచుమించుగా 30 మెడల్స్ను సాధించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరితడు? నడి భాగము నుండి పెరాలసిస్, కాళ్ళు కదలవు, నడవలేడు, ఏ పని చేయలేడు. ఇలాంటి ఇతడు ఆ దేశానికి ఖ్యాతిని కలిగించే వ్యక్తిగా మార్చబడ్డాడు. కెనడా దేశమును కూడా ఒలింపిక్స్లో కూడా కెనడా దేశం జెండా ఎగరవేయడానికి కారకుడుగా ఈ యొక్క జోయల్ మార్చబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? అతని ప్రయాసమును దేవుడు ఆ కాడిని తొలగించి అతనిలో దేవుడు విశ్రాంతిని కలగజేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవునికి అసాధ్యమైంది ఏముంది చెప్పండి? మన దేవునికి ఇది చేత కాదు అనేది ఏది లేదు కదా. నీ ఇంటిని చక్కబరచగలిగిన వాడైనా, నీ భర్తను మార్చగలిగిన వాడైనా, నీ ఇంటిని స్థితిని ఐశ్వర్యముతో నింపగలిగిన వాడు, నీకు కలిగిన వాటన్నిటినీ అనుగ్రహించగలిగిన వాడు, తోకగా ఉన్న నిన్ను తలగా చేయగలిగిన వాడు, కిందగా ఉన్న నిన్ను పైగా చేయగలిగిన వాడు, దీనుడుగా ఉన్న నిన్ను ఘనుడుగా ఎంచగలిగిన వాడు, స్థితులు మార్చగలిగిన దేవుని యొద్దకు ఈ రాత్రి మీరు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి సువార్త ఏంటంటే, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు, ఆయన యొద్దకు రండి. ఎన్నోసార్లు వింటాం, ఎన్నోసార్లు ఈ మాటలు విని చాలామంది వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు, వాక్యలో కొంచెం ప్రసిద్ధి కలిగిన వాళ్ళు ఏమన్నా ఒక ప్రసంగాన్ని స్టార్ట్ చేసామనుకోండి, వెంటనే మార్కులు వేయటం మొదలు పెడతారు. ఓహో, ప్రసంగం ఇదేనమాట, ప్రసంగం దీనికోసం అన్నమాట. ఎన్నిసార్లు విని ఉంటామో, ఎన్నిసార్లు మా చర్చిలో చెప్పుంటారో, కానీ మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నీ మీద దేవుని ప్రేమ కలిగి ఉన్నాడనే విషయం నువ్వు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన అనేక గ్రామాలకు వెళుతూ ఇలాగే సువార్త చేస్తూ కొంచెం అలసిపోయి ఒక రాయి మీద ఆయన కూర్చుని కొంచెం సేద తీర్చుకుంటున్న సమయం అది. చుట్టూ యేసయ్యతో పాటు శిష్యులు ఉన్నారు. అందరూ యేసయ్య కూర్చున్నాడు కదా, ఆయన లేచిన తర్వాత వెళ్దాంలే అని అందరూ కూడా ఆయనతో పాటు అలాగే ఉన్నారు. ఈ లోపల ఆ ఊరిలో నుండి ఎవరో వెళ్తూ యేసయ్యను చూశారు. యేసయ్య ఏదైనా తెలియనోడా? ప్రసిద్ధిగాంచినోడు, దేవునికి స్తోత్రం, చరిత్రకారుడు ఆయన. ఆయన చూడగానే ఆ వ్యక్తి, ఈయన యేసయ్య మా ఊరికి వచ్చాడు, ఈయన దగ్గరకు వెళితే మా సమస్యలు తీరుతాయి, ఈయన దగ్గరికి వెళితే నా ఇబ్బందులు తీరుతాయి, నేను వెళ్ళి నా ఇంట్లోకి చెప్తామని చెప్పి
ఇంట్లోకి చెప్పాడు, ఇదిగో యేసయ్య పలానా చోట కూర్చుని ఉన్నాడు, మనం త్వరగా వెళ్ళి పిల్లలను కూడా తీసుకుని వెళ్ళామనుకో, ఆయన దీవించాడా మన స్థితి మార్చబడుతుంది. ఆయన ఒకసారి చెయ్య చాపి మనల్ని ఆశీర్వదించాడా మన పరిస్థితులన్నీ మారిపోతాయి. అక్కడికి వెళ్దామని చెప్పి తన భార్యకు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటూ వస్తే ఈ మాట పక్కనున్న వాళ్ళు విన్నారు, విని వాళ్ళు సిద్ధపడుతున్నారు. అలా ఒకరి నుండి ఒకరికి ఏమండి ఇంచుమించుగా కొన్ని వేల మందికి యేసయ్య పలానా చోట ఉన్నాడనే విషయం తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని ఈ జనసమూహం అంతా వెళ్ళారు. వెళ్ళి ప్రార్థన చేయించుకుందామనే లోపల పిల్లలు కూడా తీసుకెళ్లారు. ఇందాకడ కానుకలు సమర్పిస్తుంటే కొంతమంది ఏం చేశారో తెలుసా అండి, తల్లులు కొంతమంది వాళ్ళ పిల్లలతో కానుక వేపిస్తున్నారు. పిల్లలు వాళ్ళ తల్లిగారు ఏం చేస్తారంటే కానుక పిల్ల చేతిలో పెట్టి నువ్వు వెయ్యి అంటున్నారు. ఎందుకు మీరు చెప్పండి. వాళ్ళు దీవించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, వాళ్ళ భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పాలి. దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా పిల్లలు తీసుకెళ్ళి ప్రార్థన చేపిద్దామని తీసుకెళ్తే శిష్యులందరూ వాళ్ళందరినీ చూసి, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు, యేసయ్య అక్కడ కూర్చున్నాడు కదండి, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని వెళ్తున్నామంటే ఎవరు వెళ్ళకండి అని వాళ్ళతో వెళ్ళొద్దని తర్కిస్తున్నారు. శిష్యులు మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ కూడా యేసయ్య చెవిన పడింది. ఏదో కాస్త అలా ప్రశాంతంగా కొద్ది నిమిషాలు ఏమంటే కాసేపు అలాగా విశ్రాంతి తీసుకుంటుంటే ఈ మాటలేంటని ఆయన అలా చూడగానే జనసమూహం అందరితో శిష్యులు మాట్లాడుతున్నారు. ఎవరిని వెళ్ళనివ్వకుండా అడ్డగిస్తున్నారు. నిజమే, ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అడ్డగించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి, ఫ్యామిలీతో ప్రేయర్కి వెళ్తున్నారంటే ఇంకా అడ్డగించే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు మరి భోజనం పెట్టేవాళ్ళు ఎవరున్నారు, మీరిద్దరూ వెళ్ళిపోతే మరి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు, అందరూ వెళ్ళిపోతే మరి ఇల్లును చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. ఏమంటే కొంతమంది అంటారు, ఏమన్నా అందరూ వచ్చారంటే మా బాబు రాలేదండి. ఎందుకు రాలేదంటే రేపు తీసుకొస్తానండి. రేపు ఏమో నిన్నటి రోజు మీ పాప కనపడింది, ఇప్పుడు కనపడలేదంటే లేదండి మా పాప ఇంట్లో ఉంది, ఈరోజు మా బాబు వచ్చాడు. ఎందుకు ఒకరోజు తర్వాత ఒకళ్ళు తీసుకొస్తున్నారంటే మా ఇంటికాడ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి. మరి మా ఇల్లు ఎవరు చూసుకుంటారు, మా ఇంట్లో మరి ఏమండి చాలా ఆస్తులు దాచిపెట్టుకున్నాం మేము, పైకి మాత్రం ఏమి తెలియనోళ్ళగా ఏమీ లేనోళ్ళగా మేము అలా కనబడతామంతే. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పండి. ఒకసారి నేను సేవ చేస్తున్న ఓ ప్రాంతంలో ఒక ఆమె గుడిసె కాలిపోయింది. తన కలుగున్న ఇల్లు గుడిసె కాలిపోయింది. ఏదో కారణాన్ని బట్టి ఆ గుడిసె కాలిపోతే ఏడుస్తుంది. నాకున్న ఆదాయం పోయింది, నాకున్న ఆధారం పోయింది, నాకున్న నీడ పోయింది అని బాధపడుతుంటే, సరే బాధపడకమ్మా, సేవకుడు అన్నాడు, ఏం బాధపడకమ్మా, విశ్వాసులందరం కలిసి ఏదో ఒకటి చేసి మళ్ళీ నీకు ఒక నీడను మేము సిద్ధపరుస్తాము, నువ్వేం బాధపడకంటే దాని గురించి కాదండి, దాని గురించి కాదంటుంది. మరి ఇంక దేని గురించి బాధపడుతున్నావు, ఇల్లు కాలిపోయిందని కాదా? కాదండి, సూరులో అంట 50,000 పెట్టిందంట. ఏంట్లో ఆ పాక సూరులో 50,000 దాచిపెట్టిందంట. 50,000 దాచానయ్యా. మా ఆయన తాగొచ్చి డబ్బులు ఆడ పాడెత్తే సమ్మగా దాచి ఆయన తెలియకుండా ఓ రోజు 500, ఓ రోజు 1000 రూపాయలు అలా సమ్మగా తీసి దాచి 50,000 రూపాయలు అప్పిద్దాం, అక్కడికి వడ్డీకి ఇద్దామని చెప్పి దాచిపెట్టిన డబ్బులు కాలిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు పైకి అలా కనబడతారంతే, దాచిని ఉన్నాయి చాలా ఉంటాయి ఇంట్లో. దేవునికి స్తోత్రం. యేసయ్య వాళ్ళందరినీ చూసి శిష్యులతో యేసయ్య అన్నాడు, ఏమన్నాడు తెలుసా అండి, పిల్లల్ని నా యొద్దకు పంపించండి, వాళ్ళ ఆటంకపరచొద్దు, పిల్లల్ని నా దగ్గరికి పంపించండి. చదువుతారా మాటలు ఒకసారి? మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. ఆ బిడ్డలను కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. ఆమేన్ చెప్పండి. యేసయ్య చిన్న బిడ్డల్ని ఏం చేశాడు? ఆ చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానివ్వండి, మన ఆటంకపరచొద్దు. ఈ దీవెన పండుగలు కేవలం మీరు మాత్రమే దీవించబడటం కాదు,
ఈ దీవెన పండుగలు మీ బిడ్డలు కూడా దీవించబడాలని సేవకులుగా మేము ఆశపడి ఈ 4 రాత్రులు మీకు దీవెన కొరకు ఈ కూడికలు ఏర్పాటు చేశాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది జీవితాలలో తల్లిదండ్రులు బాగుంటే పిల్లల పరిస్థితి బాగాల, పిల్లల కొంచెం ఆత్మీయులుగా ఎదుగుతుంటే ఆ ఇంటి యజమానుల పరిస్థితి బాగుండలే. చూడండి, కుటుంబం అంతా మందిరానికి వచ్చే వాళ్ళు చాలా కొద్ది మందే కనబడతారు. ఇప్పుడు ఈరోజు మీరు కుటుంబం అంతా వచ్చారా? వచ్చిన వాళ్ళు చేయెత్తి చూపించండి అని నేను అడిగాను అనుకోండి, చాలా కొద్ది మందే కనబడతారు. మరి ఏడు మీ యజమానుడు ఎందుకు రాలేదు? మరి ఆయన దీవించబడద్దా? మరి ఎందుకు నీ యజమానురాలు రాలేదు? మరి ఆమె దీవించబడద్దా? మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి? చూడండి, చాలామంది వాళ్ళే వస్తారు, పాస్టర్ గారు కాళ్ళు అరిగిన తర్వాత ఎక్కడికి పోతారు? మీ దగ్గరికి రాకుండా ఎక్కడికైనా వెళ్తామా? మేము ఏ చర్చికి వెళ్ళాం, మీ దగ్గరికే వస్తాం. కానీ ఎప్పుడు కాళ్ళు అరిగిన తర్వాత వస్తారంట, తలకాయ పగిలిన తర్వాత వస్తారంట, కాళ్ళకి చేతులు కట్లేసిన తర్వాత వస్తారంట. దేవునికి స్తోత్రం. పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలి. చిన్న వయసులో నుండి పిల్లల్ని భక్తి మార్గములో పెంచాలి. వాళ్ళని దేవుడు కౌగిటికి చేర్చుకున్నాడు. ఇలా కౌగిటికి చేర్చుకుని వాళ్ళని హత్తుకున్నాడు దేవుడు. నువ్వు దేవుని దగ్గరికి తీసుకొస్తే నీ పిల్లల్ని దేవుడు హత్తుకోవటం మొదలు పెడతాడు. దుష్టుడు కాదు హత్తుకునేది, పాపం కాదు హత్తుకునేది, చెడు వ్యసనాలు కాదు, చెడు సహవాసాలు కాదు. ఈరోజు అనేక మంది యవనస్తులు త్రోవ తప్పి నడుస్తున్నారు. ఈరోజు అనేక మంది పిల్లలు ఏమండి పాపపు ఒడిలో జీవిస్తున్నారు, పాపపు బడిలో ఏమండి జీవితాన్ని నేర్చుకుంటున్నారు, ముందుకు కొనసాగిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ దీవెన పండుగలు ముఖ్య ఉద్దేశము తల్లిదండ్రులు ఈ లోపలికి వచ్చిన వాడు దీవించబడాలి అంటే మీరు దీవించబడాలి, మీ పిల్లలు కూడా దీవించబడాలి. వాళ్ళ భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడాలి. వాళ్ళు ఏమన్నా సాధించాలని ఆశపడుతున్నారో వాటిని దేవుడు కృపచేత దేవుడు వారిని ఆశీర్వదించాలి. ఏం చేశాడంట? యేసయ్య దగ్గరికి రాగానే ఆయన కౌగిటిలోకి ఇలాగా పిల్లల్ని చేర్చుకున్నాడు. అపవాది ఆ గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదామా అని చూస్తున్న రోజులు. ఏమండి, రోడ్డు పొడుగోత వెళ్తుంటే కొన్ని బ్యానర్లు చూస్తుంటే దుఃఖం ఆగదు. ముసలి వయసులో చనిపోయిన వాళ్ళు ఫోటోలు కనబడవు. ఏమండి, ఇంకా మీసాలు కూడా మొలవని యవ్వన వయసుకు కూడా రాని ఏమండి చిన్న చిన్న పిల్లలు ఆ బోర్డు దగ్గర రాస్తారు శ్రద్ధాంజలి. మళ్ళీ కొంతమంది పరలోక చెప్పండి మహిమ ప్రవేశము. మీరు చూసారా ఎప్పుడైనా? మీరు చూసారా? అలాంటివి చూసినప్పుడు బాధ కలగాలి. అంత చిన్న వయసులో ఎందుకు చనిపోయాడని విచారిస్తే ప్రేమలో విఫలం చెందాడట, ఉరిపోసుకొని చచ్చాడని అంటారు. లేకపోతే ఇంకేదో మత్తుడై మత్తు పదార్థాలకి బానిసుడై తన దేహంలోనికి పాపము ప్రవేశించి తన దేహంలోనికి అపవిత్రత ప్రవేశించి ఎండిపోయిన స్థితిలో ఈరోజు యవనస్తులు కనబడుతున్నారు. చూడండి, ముఖంలో కళ కనబట్లా. గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి. నేను సంపాదిస్తున్నానులే, 2 చేతులతో కష్టపడుతున్నానులే, నా భార్య విదేశాల్లో ఉంది, నేను విదేశాల్లో ఉన్నాను, నా కొడుకు ఇంకే లోటు లేదు, అసలు వాడు బతుకుండాలిగా. నువ్వు సంపాదించింది వాడు అనుభవించడానికి వాడు బతుకుండాలిగా. కొంతమంది జైల్లో ఉంటున్నారు, కొంతమంది కోర్టులో ఏమండి తిరుగుతూ ఉన్నారు, కొంతమంది పోలీస్ స్టేషన్లో తిరుగుతూ ఉన్నారు. దేనికి అంటే పాడు పనులు చేయటం వల్ల, చెడు కార్యక్రమాలు చేయటం వల్ల నీ తల దించబడిన స్థితిలో నువ్వు ఉన్నావు. నీ తల మీద కాడి ఒకటి మోపబడింది, నీ మెడ మీద కాడి ఒకటి మోపబడింది. ఈ దీవెన పండుగలు ఈ మొదటి రాత్రే ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మీ పిల్లలతో మాట్లాడుతున్నాడు. మీ మీద మోపబడిన కాడిని దేవుడు తెంపివేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. విషం దాగి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఆస్తి లేక, డబ్బు లేక, పరపతి లేక, ప్రేమించిన వాళ్ళు లేరని, ప్రియుడు విడిచిపెట్టాడని, ప్రియురాలు విడిచిపెట్టిందని, మోసం చేసిందని, ఇలాంటి పరిస్థితుల్లో
ప్రతి చోట ప్రతిరోజు వందలాది విషయాలు వినబడుతూనే ఉన్నాయి. ఈ పిప్పర గ్రామములో ఇలాంటి మరణ సంఖ్యలు తగ్గిపోవాలని దేవుడు నిసి కల్వరి మినిస్ట్రీ ద్వారా ఇదిగో ఈ 4 రాత్రులు ఇక్కడ దేవుడు ప్రతిష్ఠించాడు. ఈడ తీసుకురాని పిల్లల్ని, వాడి మీద పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను, కాడులను నా దేవుడు తెంపివేయును గాక. దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు ఇష్టముందా? ఇష్టముందా? తల్లి బాధపడిపోతుంది, ఏడుస్తుంది. కొడుకుని వదులుకోలేక, కొడుకుని విడిచిపెట్టుకోలేక, ఏమండి ఇంటిలోనికి తీసుకువెళ్ళలేక, తన పరిస్థితిని బట్టి ఒక తల్లి వేదన పడుతుంది. అలాంటి వేదన పడే తల్లులు ఇక్కడ లేకపోలేదు. అలా వేదన పడుతున్న తండ్రులు కూడా ఇక్కడ లేకపోలేదు. మీరు పైకి చెప్పుకోలేకపోవచ్చు, కానీ మీ హృదయమును ఎరిగిన దేవుడు ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఇక్కడ నుండి మీరు విశ్రాంతిని పొంది వెళ్ళబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కుడికలంటే ఉట్టిగా పెట్టుకునేవా? ఏమండి ఊరికే వచ్చి మీరు పాటలు పాడి, ఏమండి ఊరికే మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవడానికా? కాదు కాదు. ఓ మార్పును మీరు పొందుకుని వెళ్ళాలి. మహిమతో మీరు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి. దేవుని కృప పొందుకుని వెళ్ళాలి. దేవుని దీవెన పొందుకుని వెళ్ళాలి. దేవుని చేత దీవించబడి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏం చేశాడంట? కౌగిటిలోకి లాగా చేర్చుకుని ఆ తర్వాత ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. గొట్టని గట్టిగా చెప్పట్లు. ఈ రాత్రి మీ పిల్లలని నా దేవుడు చేతులెత్తి ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. పసిపిల్లలు మొదలుకొని నీ కడుపును పుట్టిన నీ బిడ్డలను నా దేవుడు చేతుల ద్వారా దీవెన పొందుదురుగాక. ఆయన చేతులతో ఆశీర్వదించేవాడైనా, చేతులతో నీ పరిస్థితి అంతా మార్చేవాడైనా, చీకటినంతా ఏమండి వెలుగుగా మార్చేవాడైనా, ఆ చేదైన జీవితాన్ని మధురంగా మార్చేవాడైనా, మార్చే దేవుడు. మతం కాదు, కులం కాదు, మనిషిని మనిషిగా మారుస్తాడైనా. మనిషికి మానవత్వం కరువైపోయిన రోజులివి. ఏమండి కసాయి ప్రవర్తనతో మనిషి జీవితం కొనసాగుతుంది. ప్రేమ కరువైపోయిన రోజులో ఎవరైనా దారిలో పడిపోతే బండి ఆపి మరి చూస్తున్నారు. బండి ఆపి మరి చూస్తున్నారు. దేని కొరకో తెలుసండి? ఎట్లా పడిపోయాడు, ఎంత గట్టిగా దెబ్బ తగిలింది, ఎవడైనా పోయాడా, ఎవడైనా ఉన్నాడా, ఉంటే ఆడు కాళ్ళు చేతులు ఉన్నాయా, ఆడు తలకాయ ఎలా ఉంది, ఆడలా ఉన్నాడు, విచారిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు ఎవరు అంటే ఆయన యొద్దకు వచ్చి వారి యొక్క ప్రయాసాన్ని ఆయన తేలికపరిచేవాడు. యేసు క్రీస్తు వారు ఎవరు అంటే ఆయన దగ్గరకు వచ్చిన పిల్లలను ఆయన కౌగిట్లో దాచి వారిని చేతులు పెట్టి వారిని దీవిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. భీకర అరణ్యములో, చిమ్మ చీకట్లో, దిక్కుచోతని పరిస్థితుల్లో, ఒంటరి పరిస్థితుల్లో, ఆదరణ లేని పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో సొమ్మసిల్లిపోయి ఆయాసపడిపోతూ, అయ్యా నాకు తోడుగా రావయ్యా, నేను వెళ్ళే ప్రతి మార్గంలో నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నాకు ఏది తక్కువ కాకుండా నాకు కృప దయచేయి అని ప్రార్థన చేస్తుంటే దేవుని దృష్టి ఆ ప్రార్థన చేసే వ్యక్తి మీదకు వెళ్ళి దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి అతనిని దేవుడు ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా బయలుదేరాడా, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. చీకట్లో మొరపెట్టాడా, దేవుడు వెలుగునిచ్చాడు. దిక్కు తోచని స్థితిలో ఉన్నాడా, దేవుడే దిక్కుగా మారాడు, ఆశీర్వదించాడు. ఈ యాకోబండి ఎక్కడికి వెళ్తున్నా దేవుడు దీవిస్తున్నాడు. లాబాను ఇంటికి వెళ్ళాడా, అక్కడ దీవించబడుతున్నాడు. అక్కడ లాబాను యాకోబును బట్టి దీవించబడుతున్నాడు. పొలం దగ్గరికి వెళ్తే అక్కడ దీవెనలు కలుగుతున్నాయి. ఏమండి పట్టణంలో ఉంటే అక్కడ దీవెనలు కలుగుతున్నాయి. సరే ఎక్కడికైనా బయటికి వెళ్తుంటే ఆ మార్గంలో కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఇంటిలో ఉంటే దీవెన, బయట ఉన్నా దీవెన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది ఏం చెప్తారు తెలుసండి? ఏమో పాస్టర్ గారు ఆయన ఎవరో మాత్రం మహజ్జాతకుడు అయి ఉంటాడు,
ముందుకెళ్ళిన ఆశీర్వాదం, ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం అంటున్నారు. మా పరిస్థితి మాత్రం వేరు. ఏ పని తలపెట్టినా ముందుగో నష్టం, వెనకాలో కష్టం. ముందుకెళ్ళలేక, వెనక్కి తిరగలేక, కరిచిన కప్ప పామును కరిచినప్పుడు ఆ కప్పను మింగిన పాము ఎలా ఉంటుంది? కదలలేక, కక్కలేక, మింగలేక, కదలలేని స్థితిలో ఉన్నట్టుగా మా పరిస్థితి, ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దీవించబడిన ఈ యాకోబుని దేవుడు ఒకరోజు పిలిచాడు. చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. లాబాను ఇంట్లో బాగా దీవించబడ్డాడు కదండి, సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. ఒకరోజు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇలాగే పిలిచాడు దేవుడు, యాకోబు నువ్వు బాగా దీవించబడ్డావు, ఈ స్థలంలో ఉండటం మంచిది కాదు, నేను వేరే చోటకి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నా, ఈ దేశాన్ని విడిచిపెట్టరా. ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఏ దేశంలో పుట్టావో నీ స్వదేశానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు చెప్పండి. నేను చెప్పే వాక్యం మీకు వినపడుతుందా? వినపడుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. దీనికి మాత్రం చేతులు ఎత్తుతారు. ఏం పోయింది? ఎత్తడమో, నోరు తెరిచి హల్లెలూయా అంటే అయిపోయింది. లేకపోతే పాస్టర్ గారు మొదటి నుంచి చెప్తాడేమో. నాకంత టైం ఎక్కడుంది? ఏమండి, ప్రభువుకి అంత సమయం కూడా లేదు కదా. వచ్చుచున్నవాడు ఆలస్యం చేస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు. ఆలస్యం చేయక ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇక దేవుడు ఒకసారి మాట్లాడి ముందుకెళ్ళిపోయాక ఇంక మళ్ళీ ఆ మాటలు మీరు వినరు. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ విన్నాంలేండి, ఆల్రెడీ చాలాసార్లు విన్నాంలేండి. ఈరోజు వినటం వేరు. ఈరోజు మరొక్కసారి దేవుడు ఒక నూతన మాటను నీ ఎదుట ఉంచుతున్నాడంటే ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యాకోబుని దేవుడు అన్నాడు, నీవు లేచి నీ దేశాన్ని విడిచిపెట్టి స్వదేశానికి రా. ముందు యాకోబు, ఎవరయ్యా నువ్వు? ఎవరు నువ్వు అసలు? నన్ను ఈ దేశంలో నుండి మరలా నా స్వదేశానికి వెళ్ళమని చెప్తున్నావు, అసలు ఎవరు నువ్వు? చూడండి, కొంతమంది దీవించబడక ముందు ఒకలాగా, దీవించబడిన తర్వాత మరోలాగా, ఇల్లు లేనప్పుడేమో ఒకలాగా, ఇల్లు వచ్చిన తర్వాత ఇంకోలాగా. పెళ్ళి అవ్వట్లేదండి పాస్టర్ గారు, అసలు చూసినట్టే పారిపోతున్నాడు దెయ్యం చూసినట్టు. అసలు కౌరు కూడా చెప్పట్లా, సమాధానం కూడా చెప్పట్లా, ఫోన్ చేసినా ఎత్తట్లా. ఇంక అయినట్టే అనుకున్న సందర్భంలో దేవుడు మంచి సంబంధాన్ని అన్ని కుదిరిన తర్వాత ఏమో ఇక పొరపాటున కనపడరు వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఉద్యోగం రానంతసేపు దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఖాళీ ఎక్కడ ఉంది పాస్టర్ గారు? మాకు మేము చాలా బిజీ అండి, వీఆర్ సో బిజీ. ఖాళీ లేదు, మీకంటే ఖాళీ ఉంది. దేవునికి స్తోత్రం. చూస్తాడు, అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటికీ తగిన సమయంలో జవాబునిస్తాడు, ఫలాన్ని ఇస్తాడు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. యాకోబుతో అంటాడు, బాబు ఎవరో నేను ఎవరో తెలియదా నీకు? దిక్కు తోచని స్థితిలో నేను నిన్ను దర్శించాను, నేను నీతో మాట్లాడానే. ఆ అబ్రహాము దేవుడును, ఆ ఇస్సాకు దేవుడును అని చెప్పగానే యాకోబు వెంటనే అయ్యా నన్ను క్షమించండి అని దేవునికి అప్పగించుకుని తాను తిరిగి తన స్వదేశానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న ఒక చిన్న మాట ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తున్న మనము మన స్థితిలో కొంచెం మార్చుకొని, మన దేశం ఇది కాదు, మన పురం ఇది కాదు, మనము ఇక్కడికి పంపబడిన వాళ్ళం, తిరిగి మనం ప్రయాణం చేయవలసిన వాళ్ళం. యాకోబుతో దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు తిరిగి నీ దేశానికి వెళ్తున్నట్లుగా ప్రయాణం చెయ్యి అని యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ముందు ఒక ప్రయాణాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మనం యాత్రికులం, ఈ స్థలానికి పిలువబడ్డాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చారా? మళ్ళీ తిరిగి వెళ్తారా? వెళ్ళిపోతారా? ఇక్కడే ఉండిపోతారా? మళ్ళీ వెళ్తారా? అంటే మీ ఇంటికి మీకంటూ ఒక ఇల్లు, మీకంటూ ఒక నివాసము సిద్ధపరచబడింది ఎక్కడ? భూమి మీద. మరి ఆత్మీయులకు పరలోకములో ఒక నివాసము దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దానిని సిద్ధపరిచి ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడు.
అప్పుడు మన నివాసానికి మనము చేరాలి, మన మన గమ్యస్థానానికి మనము చేరాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రయాణము, దేవుని యొద్దకు వచ్చే ప్రయాణంలో 3 విషయాలు మీకు అర్థం అవడానికి నిర్గమాకాండంలో 5వ అధ్యాయం 2వ వాక్యం చదవండి ఒకసారి. నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వాక్యం త్వరగా. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను. కొంతమంది మాట్లాడతారులేండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారు. ఏమన్నాడు ఫరో? యెహోవా ఎవడు ఎవడు. కొంతమందికి ఏం పని ఉండదు, ఎవరెల్లో ఎవడాడో అని ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. స్వతంత్రత ఉంది కదా, అడగను, ఇశ్రాయేలును పోనీయను అనెను. నేను వెళ్ళనివ్వను. మోషే అడుగుతాడు, మేము ఈ దేశంలో ఉండేవాళ్ళం కాదండి, మేము ఐగుప్తు దేశంలో ఉండేవాళ్ళం కాదు, మేము వేరే దేశానికి వెళ్ళాలి, దేవుడు ఒక వాగ్దాన దేశంలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళాలంటున్నాడు, ఆ దేశానికి మమ్మల్ని పోనివయ్యా అని ఫరోని అడిగితే ఫరో అంటాడు, నేను పోనీయను. స్తోత్రం. అప్పుడు మోషే మాట్లాడతాడు, చదవండి. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు మేము బలి అర్పించదము. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ప్రయాణం చేస్తున్నారే, ఈ ప్రయాణము 3 రోజుల ప్రయాణంగా మార్చబడింది. దీవెన పండుగలు ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? ఇంకెన్ని రోజులు ఉన్నాయి? గట్టిగా మాట్లాడండి. ఇంకా 3 రోజులు ఉన్నాయి. బైబిల్లో కూడా రాయబడింది, మాకు 3 రోజుల దూరమంత ప్రయాణము మా కొరకు సిద్ధపరచబడింది. 3 రోజుల ప్రయాణం ఉంది, 3 రోజులు ఇంకా మీటింగులు ఉన్నాయి. ఈ 3 మీరు అనుభవించాలి, ఈ 3 ఉన్న ఆశీర్వాదాలు మీరు అనుభవించాలి. ప్రయాణములో, క్రైస్తవ ప్రయాణములో ఈ 3 మార్గాలలో 3 ప్రయాణం చేయాలి, 3 రోజుల ప్రయాణం చేయాలి. మీకు అర్థమవటానికి ఒక మాట చెప్తా. దేవుడు అబ్రహామును ఆదికాండం 22లో పిలిచి, నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును నేను నీకు చూపించు పర్వతం మీద నువ్వేం చేయి, బలి ఇవ్వి అని అన్నాడా? మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్రహాము 3 దినాల ప్రయాణం చేశాడు. ఎన్ని దినాలు చెప్పాలి? 3 దినాల ప్రయాణం చేశాడు. ఈరోజు దేవుని దగ్గరికి మీరు ముందున్న ఈ 3 దినాలు ప్రయాణం చేయగలిగితే గొప్ప ఆశీర్వాదాలు మీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. మోషే అంటాడు, 3 దినాలు మేము ప్రయాణం చేసిన తర్వాత దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆయనకి బలి అర్పించాలి. అప్పుడు మేము బలి అర్పించినప్పుడు ఆ యెహోవా దేవుని యొక్క మహిమ దిగివచ్చి ఆ బలిని, ఆ అర్పణను అంగీకరిస్తాడు దేవుడు. మిగిలి ఉన్న 3 దినాలు నీవు నీ కుటుంబము ఈ దీవెన పండుగలకి ప్రయాణమై మీరు వచ్చుదురుగాక. కొంచెం మనకు అర్థం అవడానికి 3 ప్రయాణం ఏంటి అంటే, క్రైస్తవ జీవితంలో మొదటిగా సిలువ ప్రయాణం అనేది మనకు ఉండాలి. సిలువ ప్రయాణము, మొదటి రోజు ప్రయాణము సిలువ ప్రయాణం. అంటే సిలువ యొద్దకు రావాలి. సిలువ దగ్గరకు వస్తేనే మనకి మోక్షము కలుగుతుంది. సిలువ దగ్గరకు వస్తేనే విమోచన కలుగుతుంది. సిలువ దగ్గరకు వస్తేనే పాపముల నుండి క్షమించబడతాం. దేవునికి స్తోత్రం. సిలువ దగ్గర మనకి పాప క్షమాపణ ఉంది. మీ ప్రయాణములో సిలువ దగ్గరికి ప్రయాణము చేయుదురుగాక, యేసయ్య రక్తము ద్వారా మీరందరూ క్షమించబడుదురుగాక, మీ పాపములని క్షమించబడునుగాక. ఇది సిలువ ప్రయాణం. సిలువలో మరణించిన యేసయ్య దగ్గరకు ప్రయాణం చేయాలి. కొంతమంది చూడండి, పాపం అస్తమానిటికి ఈ క్రైస్తవులు మాటి మాటికి మేము పాపులం అనుకుంటా ఉంటారు. ఆ యేసయ్య రక్తాన్ని చిందించాడు, ఆయన ఎందుకు చిందించాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మీలో కొంతమంది భీమవరం దగ్గరలోనూ దరిదాపుల్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ ఏదైనా ఒక సబ్బు ఫ్యాక్టరీలో ఎవరైనా ఒకరు పనిచేస్తున్నారు అనుకోండి, ఆయన పనిచేస్తూ ఆ సబ్బు ఫ్యాక్టరీలో పనిచేస్తూ బయటికి ఆ పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బట్టలు చూసుకుంటే అంత మురిగ్గా ఉన్నాయనుకోండి, దారిని ఎవరో వెళ్తూ నువ్వు పని చేసేదేమో సబ్బుల ఫ్యాక్టరీలో పని చేస్తున్నావు, నీ బట్టలు చూస్తేనేమో మురిగ్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట అంటాను,
పని చేస్తేంత మాత్రాన ఆ బట్టలు తెల్లగా అయిపోతాయా? ఇప్పుడు సబ్బు జేబులో పెట్టుకున్నంత మాత్రాన మనం సువాసనగా ఉంటామా? ఈ స్నానం చేసినట్టేనా? దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తము ఉంది, కానీ ఆ రక్తం దగ్గరికి రావాలి. ఆ రక్తము దగ్గరికి వచ్చి పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు నీవు పాపములో నుండి విడుదల పొందుతావు, క్షమాపణ పొందుతావు. సిలువ ప్రయాణము సంఘానికి, క్రైస్తవ జీవితానికి ఖచ్చితంగా కావాలి. ఆ రోజు యేసయ్య సిలువను మోసాడు, సిలువలో వేలాడాడు. ఈరోజు విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు సిలువ కొరకు సాక్షులుగా ప్రయాణం చేయాలి. సిలువను మోసే ప్రయాణం చేయాలి. సిలువ కొరకు హతసాక్షిగా నిలబడే ప్రయాణము చేయాలి. దేవునికి స్తోత్రం. రెండవ రోజు ప్రయాణము పునరుద్ధానం యొక్క ప్రయాణం. ఏ ప్రయాణము? పునరుద్ధానం. సిలువ వేయబడ్డాడు, ఇంక అక్కడితో చరిత్ర ముగించబడలేదు కదా. మూడో దినాన తిరిగి లేచాడు. గత రోజు దేవుని మందిరంలో మనం అందరం కూడా యేసు లేచెను, యేసు లేచెను అని పునరుద్ధానాన్ని యొక్క ఆ ప్రక్షాళన, పునరుద్ధానం యొక్క ప్రభావాన్ని మనం అందరం అనుభవించాం. మన క్రైస్తవ ప్రయాణములో, విశ్వాసుల ప్రయాణములో నిశ్చయముగా రెండవ రోజు ప్రయాణము పునరుద్ధానం అనే ప్రయాణాన్ని చేయాలి. పునరుద్ధానంలో ఏముంది అంటే పునరుద్ధానములో బలముంది. నీవు ఆ ప్రయాణం చేసినప్పుడు నువ్వు బలపరచబడతావు. దేనిలో బలపరచబడతావు? యోహాను తన పత్రికలో రాస్తాడు, యవనస్తులారా మీరు బలవంతులు. యవనస్తులారా మీరు చెప్పండి, కొంచెం బలంగా చెప్పండి. ఉపవాసాలు ఎక్కువైపోయినాయి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులారా మీరు బలవంతులు, మీలో దేవుని వాక్యము నిలిచి ఉన్నది. మీలో నిలిచింది సినిమాలు కాదు, మీలో నిలిచింది అపవిత్రత కాదు, మీలో నిలిచి ఉండవలసింది దురాత్మ శక్తులు కాదు. నీలో దేవుని వాక్యము నిలిచి ఉంది కనుక మీరు అపవాదిని జయించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బలం, యవనస్తులకు ఇవ్వబడిన బలం దేని కొరకంటే, పునరుద్ధానములో మనం పొందిన బలం దేని కొరకంటే జయించడానికి. ఆమేన్ చెప్పండి. జయించాలి. ఆయన జయించిన ప్రకారం మనం కూడా జయించాలి. ఆయన మరణాన్ని జయించాడు, మనం మరణానికి కారణమవుతున్న పాపాన్ని జయించాలి, అపవిత్రతను జయించాలి. పాపమునకు వచ్చే జీతము మరణం. ఈ మరణాన్ని జయించాలి. ఎప్పుడు అంటే పునరుద్ధానుడైన యేసు యొద్దకు మీరు వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ రోజు ప్రయాణం దేనికి సాదృశ్యం అంటే, సిలువ ప్రయాణం చేశాము, పునరుద్ధాన ప్రయాణం చేశాము. మూడవ రోజు మహిమగల రాకడ ప్రయాణం మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రయాణం? మహిమకరమైన రాకడ ప్రయాణం. మనము రెండవ రాకడకి సిద్ధపడిన ప్రయాణికులుగా వెళ్ళాలి. ఈ స్థలములో మీరు దీవెన పండుగల్లో ఇంకా మిగిలిన 3 రోజులు కూడా మీరు రండి. మీరు ప్రభు రాకడకి కావలసిన ప్రయాణాన్ని ఇక్కడ మీరు సంపాదించుకోగలుగుతారు. ఇక్కడ మీకు బోధించబడే వాక్యాల ద్వారా యేసయ్యను చేరుకోవడానికి, యేసయ్యను సమీపించడానికి, యేసయ్య మహిమలో నిలిచి ఉండడానికి, మధ్యాకాశములో ఏమండి ఆ ఆగమనములో మనమందరము ఆయనతో కలిసి ఉండడానికి మనకు కావలసిన మహిమ రాకడ ప్రత్యక్షత దీవెన పండుగలో మీ కొరకు బోధించబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక మిగిలి ఉన్న ఈ 3 ప్రయాణాలు కూడా మీరు చేయండి. నిశ్చయముగా నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. నీ పిల్లల మీద దేవుని చెయ్య చాపబడబోతుంది. ఆ చేతుల నుండా నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి పంపించునుగాక. ఏమంటే యేసయ్య దగ్గరికి వస్తే ఎన్నో లాభాలు, ఎన్నో ఆశీర్వాదాలు. పిల్లలు లేని పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చిందా? వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిందా? ఏమైంది? కన్నీళ్ళు వ్యర్థమైనయా? ప్రయాస వ్యర్థమైందా? ప్రయాస వ్యర్థం కాల. ఈరోజు మీలో కొంతమంది ఎక్కడెక్కడ నుండో ప్రయాసపడొచ్చారు, ఆటోల మీద ప్రయాసపడొచ్చారు. మీరు అనుకోవచ్చు ఇంత సమయం అయ్యింది, మాకు ఏమైనా నష్టం కలిగిందంటే నష్టం ఏమీ లేదు, లాభమే. దేవుని దగ్గర మీరు వెచ్చించే ప్రతి సమయానికి తగిన ఆశీర్వాదాలు నా దేవుడు నిశ్చయముగా మీకు ఇచ్చునుగాక. కన్నీళ్ళతో వచ్చింది. సేవకుడు మాట్లాడాడు. ఇక ఆమె ఆనాటి నుండి దుఃఖముఖము ఉండుట మానేను. చెప్పండి, ఏం చేసిందట? దుఃఖంగా ఉండటం
మానెను. మీరు కూడా ఈ దీవెన పండుగలకు ఈ 4 రాత్రులు వస్తున్న మీ జీవితంలో దుఃఖముగా ఉండుట మీరు మాన్పుదురుగాక, మానెదురుగాక. మీ దుఃఖమును దేవుడు సంతోషముగా చెయ్యునుగాక. మీ దుఃఖ దినములు దేవుడు సమాప్తము చెయ్యునుగాక. ఆ రోజు నుండి కన్నీళ్లు విడిచడం మానినట్లుగా ఈ రోజు నుండి మీరు కన్నీళ్లు విడిచే ఆ స్వభావాలు దేవుడు తొలగించబోతున్నాడు. పిల్లల బట్టి ఏడుస్తున్నావా? భర్తను బట్టి ఏడుస్తున్నావా? రోగాన్ని బట్టి ఏడుస్తున్నావా? సమస్యలు బట్టి ఏడుస్తున్నావా? కోర్టు సమస్యలు బట్టి ఏడుస్తున్నావా? పిల్లలు లేరని ఏడుస్తున్నావా? నీ ఏడుపుకు దేవుడు ఒక ముగింపును పలకబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లు దేవుడు తొడవబోతున్నాడు. ప్రవచనాత్మకంగా ఈ మాటలు తీసుకుని వెళ్ళండి. ఇక మిగిలి ఉన్న 3 ప్రయాణాలలో, 3 దినాల ప్రయాణాలలో మహిమ చేత మిమ్మల్ని దేవుడు తాకునుగాక, కృప చేత దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. మిగిలిన 3 రాత్రుల్లో 3 విశేషమైన ప్రత్యక్షతల ద్వారా నీ ప్రజలను బహుగా మీరు దీవిస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి ప్రభువా, నీ ప్రజల మీద ఉన్నటువంటి కాడిని విరిచి దేవా, వారికి భారములన్నిటినీ ప్రభా దింపివేసి వారు విశ్రాంతి నొందినంతగా ప్రభా ఆశీర్వదించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ప్రాంగణంలో మహిమాత్మ స్వరూపుడిగా సంచరిస్తూ ఎవరైతే వాక్యమును హృదయంలోనికి స్వీకరించారో వారందరినీ ప్రభా వారి భారముల నుంచి విడిపించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సమస్త జనులారా నీ రాత్రి మీరు పిలిచారు ప్రభా, నీకు స్తోత్రాలు. నిశ్చయముగా దేవా, నీ సన్నిధానానికి వచ్చి ప్రాణ ఆత్మ దేహములను ఈ ప్రాంగణములో ప్రభా నీ యొక్క హస్తములకు అప్పగించుకుని స్వేద తీర్చబడినటువంటి నీ ప్రజలను ప్రభా మీరు ఆశీర్వాదములతో పంపినందుకై స్తోత్రాలు. సర్వ సమృద్ధికరమైన దీవెనలతో పంపిస్తున్నందుకై స్తోత్రాలు. నిశ్చయముగా కుటుంబముల సమేతముగా ఆశీర్వదించబడదు. ఉన్నతమైన నీ కృపను వారు సంపాదించుకుందరుగాక. ఈ ప్రాంగణంలో నీ మహిమైశ్వర్యం ద్వారా నీ బిడ్డలేక ప్రతి అవసరతని, ప్రతి అక్కరను తీరుస్తున్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరును కూడా ప్రభా మీరు బలపరిచినందుకు, ఆధ్యాత్మికంగా బలపరిచినందుకై, ఆత్మీయంగా బలపరిచినందుకై, ఆరోగ్యములో బలపరిచినందుకై, ఆశీర్వాదములో బలపరిచినందుకై, ఆర్థిక పరంగా బలపరిచినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన, సర్వశక్తి కలిగిన, సర్వ అధికారము కలిగిన, సర్వోన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.